ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తాంది? ఆ బేబీ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు బేబీ. అయినా ఈ రోజు మ్యాచ్ లేదుగా. ఐపీఎల్ కాదురా గుదాకిలోడా పెళ్లి సంబంధాలు. అదేంటి బేబీ మన మ్యాటర్ చెప్తాండవుగా ఇంట్లో. చెప్పినా గా బీచం కళ్ళు తిరగని దగ్గర ఏమున్నాయి, నిన్నేం చేస్తాడే అట్లాంటిది ఏమన్నా ఉన్నదంటే వాడిని సాగు తిరుగుతా అని చెప్పిండు మా అయ్య. నీ అబ్బా అందరు కలిసి నాకు దీపం పెట్ట నీకు చూతారానే? అది కాదురా, ఏదైనా ఫోన్ పెట్టు ఏమని కొంపదేగా నీకే. పీకినవుతాయి పిల్ల అతను. ఈ రోజు నైట్ వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్నాం బయట. లేచిపోడా నాకు పిచ్చల ప్యాక్ అయితే నువ్వు అట్లాంటిదే స్టంట్ దెంగకు. నాకు ముందే డౌట్ వచ్చిందిరా నువ్వు ఇట్లాంటిది ఏదో చేస్తావని. నన్ను వాడుకొని వదిలేసిన నోటు రాజు చచ్చిపోతా నేను. దీని తల్లి షార్ట్ అయి సిరిసి పెడదాం అనుకుంటే పిచ్చ గోమర పట్టినట్టు పట్టిందిగా. అది కాదు బేబీ చెప్పేది నువ్వు. గవన్ని కథలు లేదు ఇప్పుడు లేచిపోతున్నావు అంతే. నువ్వేందే నాకన్నా తయారైనావు? నా దగ్గర అయితే పైసలు లేవు మరి. నా సేవింగ్స్ ఉన్నాయి కొన్ని, నేను తీసుకొస్తా. అది కాదు బేబీ ఒకసారి అర్థం చేసుకో. గుద్ద వాసిపోతాంది బయట సామాన్లకే. బర్రె కొన్నాక తనుగు తట్టుకుంటుందా రావులాగా? ఇప్పుడు వదిలేద్దామనే నీ ప్లాను. సరే బేబీ సరే పోదాం పోదాం, డబ్బులు సెట్ చేసుకుంటా కొన్ని. అన్న ఒక అమెరికన్ బాబు గారి ఖాతాలో. ఏ అన్న నాకు తెలియదు అన్న ఆడే ఇస్తాడు. ఏ అన్న ఆడే కడతాడు. అయినా ఇంత ఎండలో సిగరెట్ ఏంద్రా? గుద్దలకెళ్ళి దగదగ పోగలు వెళ్తాయి అవలాగా. మాకు మా తెలుసు, నీతులు చెప్పకు నువ్వు. ఫ్యూచర్ లా తమ్ముళ్ళు ఎవ్వర్రా పూక. గుద్దాకిలోడు ఇప్పుడు ఆరా చెప్పేది. నీకేమైందిరా ఏం మాట్లాడతలేవు? మా పిల్లరా లేచిపోదాం జావా దెంగుతుంది. నేనేమో షార్ట్ అయి సిరిసి పెడదామని నేను అనుకున్నా. అది ఇప్పుడేమో తలకాయ మీద కూర్చుంది. అబ్బా లేచిపోయి ఏం చేస్తారా? బిచ్చం ఎత్తుకుంటారా ఇద్దరు కలిసి? నీ ముఖం చూస్తే చేతులు ఉచ్చ కూడా పోయాడు ఎవడు. గుద్దల పురుగులు గిట్లా మెసులుతాయారా? వాని చెప్పరేరా ముందు, నువ్వు చెప్పురా. అరే మీరే హెల్ప్ చేయాలా మా ఎట్లయినా. అవునా? ఎవర్రా పిల్ల? కావాలంటే ఇంత బుక్కెడు బోధినిపో ఇంటికి వచ్చి కానీ ఇట్లా నడవంతర బతుకు చేయక మమ్మల్ని. అట్లేడారా శివరంగ సత్తిగాడు అని బిడ్డ. ఏంటి శివరింగ్ సత్తా? వాని గురించి నీకు తెలియదురా బాబు. అంగుత పిచ్చలు మాయం చేస్తాడు, అంత సైకిల్ అంజోడు కాడు. మీరు తప్ప నాకెవరున్నారు మా? ఎందుకు గుద్ద వాళ్ళకి కొట్టుకోండి ఇక లేకి బాడకావు. లేచిపోతాడు ఏమున్నారా నీ తన ఆతులు ఉన్నాయా? ఇగో ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఇట్లాంటి నడవంతర బతుకులు ఏమైనా ఉన్నాయి అనుకో వదిలి దెంగు. ఉత్త తలికాయ ఖరాబ్ తప్ప మొడ్డల పంచాయతీ ఏముండదు. నీకైతే ఎప్పుడు ఇడదెంగే ప్లానేరా? ఒకసారి మొడ్డ కుడితేనే కదా తెలిసేది ఏమన్నానికి. సరేరా నేను హెల్ప్ చేస్తా మావా నీకు. ఏ టైం అంటే ఆ టైంలో కాల్ చేయి, ఒక్క నిమిషంలో నీ ముందుంటా సరేనా? థ్యాంక్స్ మావా, నువ్వైనా హెల్ప్ చేస్తా అని చెప్పినావు. అనిపించడు అయితే తాగంటే గుద్దలు తాగుతాడు కానీ హెల్ప్ అనేసరికి ఇట్లా. సర్లే చావండి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. మా అయ్యకి తెలిసింది అనుకో ఇది అంతే సంగతి. A few moments later. దీని పొట్టి జాతింది ఇంకా టైంకు స్టంట్ తెంగిండు. ఈ బండి వనికి ఇవ్వాలి ఇప్పుడు. ఏంద్రా దయ్యాలు వేసుకున్న టైంలో ఫోన్ చేసినావు? పిచ్చల పని ఏం లేదారా? మా మేము లేచిపోతున్నావురా. తాగిన వారా ఎటుకుద్దా పాడుకావు, ఇప్పుడు లేచిపోడేంద్రా? నిజంరా రైల్వే స్టేషన్ లో ఉన్నావు, ట్రైన్ ఉందంట కాసేపట్లో. నువ్వు పోయేటోళ్ళు పోక మా గుద్దలు ఎందుకు పెడతావు రావులా అని? ఏదో చెప్దామని చేసినామా అంతే. నీ పెద్దల పూగు చెప్దాం అనుకున్నావు. పోలీసులు నీ కాళ్ళకి చెక్ చేసారు అనుకో మా గుద్దలో లాటి నూపుతారు. లేకి బాడకావు. ఏ అట్లేం కాదులే మా, పైసలు అవసరం ఉంటే ఫోన్ చేస్తా సరేనా? నా ఆతులు నేర్చి పీక్కో. అయినా గుద్దల తాకతుంటే కాదురా, గుద్ద కింద పైసలు ఉంటే వేసిపోవాలి. రజరా గుద్దల దమ్మంటే పోయి ఆడ బిచ్చం ఎత్తుకుంటావారా? మా పిల్ల పట్టుకొచ్చిందిరా కొన్ని పైసలు. ఇంకేంది ఆ పైసలన్నీ నడిచేదాకా కుక్కలు తిరిగినట్టు తిరుగుర్రి. ఫస్ట్ నైట్ అవుతుంది కదా, తర్వాత ఇంటికి రారి. అరే చెప్పేది రా నీ. ఏదైనా ఫోన్ పెట్టు నిద్ర ఏడాదింకకు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ రూమ్ తీసుకొని ఫస్ట్ నైట్ బేబీ. ఏమైందిరా పొద్దున డోర్ వాళ్ళు తెంగుతావు కొట్టి? ఈ మ్యాటర్ విన్నావు అనుకో గుండె జారి గుద్దలకు వస్తుంది చక్కగా. ముందు ఏమైందో చెప్పురా. దిగ్గని ఫోన్ లిఫ్ట్ చేసిన వారా నైట్? చేసిన. ఏమైంది? ఆ శివరింగ్ సత్తి గాని బిడ్డను పట్టుకుని వాళ్ళు లేచిపోయినంట కారా. వన్ జాతి నిజమే నారా వాడు చెప్పింది. స్టేషన్ లో కలవాలంట, ఇందాక చెప్పిపోయిల్లు. జోకులు తెంగకరా పొద్దున. మనం ఎందుకురా స్టేషన్ కి? అరే మనమే ఇలా తెంగినాం అనుకుంటుర్రా అందరూ. ఆ శివరింగ్ సత్తి గారు కంప్లైంట్ ఇచ్చిండట మన మీద. ఏం కాదు టెన్షన్ పడకు. నా బండి ఉందా లేదా? ఏం కాదేంద్రా ఎర్రిపుక, బండి నీదే గారా వాడు పట్టుకపోయింది.
పిచ్చలు డప్పులు కొడుతున్నాయి మావ, ఇప్పుడు ఏం చేద్దాంరా? వెళ్ళి చేతుల్లో నాతలు మీకు ఏం చేద్దామైందిరా నీ అబ్బా. అట్లా అనక మావ, నీకు పుణ్యం ఉంటది, ఏదో ఒకటి చేయరా. అవలాగానికి ఎందుకు ఇచ్చినారు ఇప్పుడు బండి? అంటే వాడు నిన్న నైట్ కాల్ చేసిండ్రా, బండి తీసుకోమనే కావచ్చు, నేనే తిట్టి కాల్ కట్ చేసిన. వెళ్ళి వితౌట్ షూ రాని సంక నాకు లేకి బాడక. ఇప్పుడు దొరికితే బతుకుతారు మన ఇద్దరిని. పని అడిగే స్టేషన్ పోపా. అరే కొట్టుడైతే ఏం కొట్టారు కదా స్టేషన్ లా. అరే మావ, స్టేషన్ చూస్తేనే నాకు సౌడా పినబడుతుంది ఎక్కడో. భలే ఉన్నారా కొత్తగా మొలిసిన నాతులు ఉన్నట్టు. గుద్దల తొండలు చొరదెంగాడు సార్ ఇద్దరికి. నా బిడ్డను డ్రాప్ చేసి లేచిపోనికి కారణమై రౌలా వాళ్ళు. ఏ రాజాలు, ఈ శివరింగ్ సత్రి బయటకు వెళ్ళదెంగు, రూబాబ్ దెంగుతాను నా స్టేషన్ లా. ఇప్పుడు చెప్పాను రా, ఎటెళ్ళ దెంగి రావాలను. మీ లాఠీ మీద ఒట్టు నాకేం తెలియదు సార్. ఆ లౌడాగా ఏడబోయిండో. నీ పేరేంద్రా? చోటు, నువ్వు చెప్పురా. వాని జాతిందంగా వాడు ఎట్లా పోయిండో ఎటు పోయిండో నాకేం తెలియదు సార్. ఇప్పుడు నువ్వు చెప్పలేదు అనుకో, గుద్దల బీర్ సీసా నూపుతా, సౌండ్ స్టేషన్ మొత్తం వినబడుతుంది, తర్వాత నీ ఇష్టం. మరి వాని గుద్ద కింద ఉన్న బండి ఉందిరా, లాస్ట్ కోనికి ఫోన్ చేసి రాడు. వాళ్ళు బానే ఉంటారు సార్, లాస్ట్ కి ముడ్డ కూర్చేది మేము. మీకు పుణ్యం ఉంటుంది, వదిలేయండి సార్. ఏ రాజాలు, గుద్ద గులాబ్ జామ్ అయితే నవలాగానికి. అబ్బా సిలికరా నిన్న అవ్వైతే. ఏ రాజాలు, ఈ పొట్టానికి లోకల్ బండెక్కి గుద్దలకి దగ్గర పోగలు వెళ్ళాలి కొడుక్కి. బిడ్డ మీరు ఇట్లా రేపు స్టేషన్ రాకపోవాలి, అడ్డమైన కేసుల మీద నూకి. ఇగో ఈ మల్లెపూలు పెట్టుకొని రెడీ ఉండు బేబీ. ఇప్పుడు అవన్నీ ఎందుకు బేబీ? నీకేం తెలియదే కర్రదానా. ఒకళ్ళ ఇద్దరన్నా పుట్టిరు అనుకో వాళ్ళే ఒప్పుకుంటారు. దెబ్బకి సంవత్సరం తిరిగే లోపు పొరడాన పుట్టాలి. అయితే తగ్గేదే లేదు బేబీ. బెడ్లు రోజు కూడా ఇయ్యాల. పాల గ్లాస్ పట్టుకరాపో బేబీ. The next day. మీ డాడీ వచ్చిండు అమ్మ, పోతాం మరి మీ డాడీతోని. నేను ఏడికి పోను సార్, సచ్చిన బతికా ఇంతలో నా జీవితం. వీడెట్లా నచ్చిండమ్మా నీకు? చూడు వాడిని, చూడు ఒకసారి చూడు. ఏముంది మా దగ్గర చెటాకు మాంసం లేదు, గట్టిగా ఎండకు గంట పని చేసిండు అనుకో, గుద్దలకెళ్ళి దగ్గర పోలు వెళ్తే ఆయనకి. వాడేనా నేను పని చేసి సాదేది? వాడు ఎలా ఉన్నా నాకు ఓకే సార్, మమ్మల్ని విడగొట్టకండి. ఏం చేద్దామంటావా మరి సత్తి? రానంటానుగా మీతోని. ఇక చేసేది ఏముంది సార్, తీసుకుపోతా ఇంటికి. పదల్లుడు పోదాం. వాళ్ళు బానే ఉంటారు సార్, లాస్ట్ కి ముడ్డ కూర్చేది మేము. खत्म।